పర్స్పెక్టివ్ డ్రాయింగ్ పేపర్ 8th పేపరు హయ్యర్ గ్రేడ్. ఇందులో పర్స్పెక్టివ్ డ్రాయింగ్లో ఒక 10 లెక్కలు మనం నేర్చుకున్నట్టయితే ఈజీగా పాస్ అవుతాము. ఎందుకంటే 10 లెక్కలలో మనకు ఏదైనా ఒక లెక్క ఇవ్వడం జరుగుతుంది. లెక్క స్టెప్స్ ఇప్పుడు మీకు ఏ విధంగా వేయాలి, ఆ స్టెప్స్ పెన్సిల్ రేఖలు ఏ విధంగా ఉండాలనేది మీకు చూపిస్తాను. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చివరి దాకా చూడండి. అయితే దిమ్మె ఆకారం ఇది ఎట్లా ఉంటుందంటే దిమ్మె ఆకారము, తర్వాత గోపురాలు, మెట్లు ఇలా ఆకారంలో మనము ఇది ప్లాన్ ఇస్తాడు, ఎలివేషన్ ఇస్తాడు కాబట్టి మనకు కొలతలు ఇస్తాడు. వాటిని చాలా జాగ్రత్తగా స్కేలు డీకోణం ఉపయోగించి మనము సన్నని రేఖలతోని మనము నిల్చున్న స్టేషన్ పాయింట్ నుంచి మనము ఆ యొక్క దిమ్మ ఆకారాన్ని రెండు వైపులా ఏ విధంగా చూస్తే కనిపిస్తుందో ఆ ఆకారాన్ని మనం చూపించాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. అంటే నేర్చుకునే స్టెప్స్ అన్నీ కరెక్ట్గా వేస్తే మనకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్, జ్ఞాపక చిహ్న దిమ్మె ఆకృతిని పర్స్పెక్టివ్ దృశ్య కోణంగా కనిపించు. చిత్రీకరణమును ప్లాన్ ఎత్తును సమకూర్చగా గీసి చూపుము. పిక్చర్ ప్లాన్కు 45 డిగ్రీల ఏటవాలు అది ఉన్నది. పిక్చర్ ప్లాన్ నుంచి చూపబడు కేంద్రము స్టేషన్ పాయింట్ 18 మీటర్లు దూరంలో ఉన్నది. కంటి చూపు ఎత్తు 11 మీటర్లు. మన కంటి చూపు ఎత్తు 11 మీటర్లు, స్టేషన్ పాయింట్ చూపబడిన స్టేషన్ పాయింట్ 18 మీటర్లు. ఈ యొక్క జ్ఞాపక చిహ్న దిమ్మెను మనం ఏ రూపంగా గీయాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తా. చూడండి. ఇది నేను చిన్నగా గీసుకున్నా, అంటే 1/2 సెంటీమీటర్తో గీసుకున్నా. 1/2 సెంటీమీటర్తో గీస్తే ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనము ఇంచెస్ ద్వారా, ఖచ్చితమైన ఇంచెస్ ద్వారా గీయడం నేర్చుకుందాము. చూడండి, ఇది హాఫ్ డ్రాయింగ్ షీట్ను మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కింద ఒక స్టేషన్ పాయింట్ ఒక లైన్ తీసుకోవాలి. కింద స్టేషన్ పాయింట్ లైన్ తీసుకున్న తర్వాత మనము ఇక్కడ మిడిల్ ఇక్కడ ఒకటి పైకి మనకు ఎన్ని సెంటీమీటర్లు, 18 సెంటీమీటర్లు అన్నారు. 18 సెంటీమీటర్లు వచ్చేసి ఒక లైన్ స్ట్రేట్గా 18 సెంటీమీటర్లు ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ స్టేషన్ పాయింట్ నుంచి 18 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి 18 సెంటీమీటర్స్ ఆర్వి ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి 1 సెంటీమీటర్. చూడండి, 1 సెంటీమీటరు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటరు పాయింట్ పెట్టుకొని మనము 1 సెంటీమీటర్తోని ఇంకొకటి లైన్ తీసుకోవాలి. ఏంటిదంటే ఇది ఐ లెవెలు, ఇది స్టేషన్ పాయింట్, ఇది గ్రౌండ్ లెవెల్ ఒక లైన్ తీసుకోవాలి. గ్రౌండ్ లెవెల్, ఇది ఐ పాయింట్, ఇది స్టేషన్ పాయింట్, ఇది గ్రౌండ్ లైన్, ఇది స్టేషన్ ఐ లెవెల్, ఇది స్టేషన్ పాయింట్, ఇది గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు ఎలివేషన్ ఎంత 6. ఎలివేషన్ ఎంత 6. ఇటు చివర్లో ఒక ఎలివేషన్ పాయింట్ తీసుకోవాలి, ఎలివేషన్ వేసుకోవాలి. 6 1 2 6 ఇది 6 సెంటీమీటర్స్. పైకి ఎంత 6.
పైకి కూడా 6 1 దిమ్మె ఆకారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి 6 ఇవి కలపాలి గీతలు ఎలివేషన్. ఇది 4 మిడిల్ వచ్చేసి ఇది 4. దీన్ని మనం ఇది తుడిపేసుకోవాలి. చూడండి, ఇది 4 సెంటీమీటర్స్. ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 4 సెంటీమీటర్లు, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 సెంటీమీటర్స్, ఇది 1 సెంటీమీటర్. ఇది వెల్వేషన్. ఇది వెల్వేషన్. ఇది ఇస్తాడు కొలత, ఇది ఇస్తాడు. ఇక్కడ మనము డీకోణంతో ఏమన్నాడు, స్టేషన్ పాయింట్ నుంచి ఐ పాయింట్ నుంచి ఇటు ఒక 45 డిగ్రీస్, ఇటు 45 డిగ్రీస్ చూపెడు. ఇక్కడ కూడా ఎయిటీన్, ఇక్కడ ఎంత తీసుకోవాలి 18, ఇది ఎంత 18. ఇది 45 డిగ్రీస్ ఇటు కొట్టాలి. ఇటు 45 డిగ్రీస్ పెట్టాము కదా డీ కోణంతో, ఇటు కొట్టాలి. ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్, ఇది VP1, ఇది VP2, అంటే విజువల్ పాయింట్ 2, విజువల్ పాయింట్ 2. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, ఇటు 45 డిగ్రీస్ డీకోణంతో మనము ఇక్కడ ప్లాన్ గీసుకోవాలి. ప్లాన్ ఇది 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ ఇక్కడ. ఇప్పుడు ఎంత ఇక్కడ ఇచ్చింది, ఇటు 4 దిమ్మె ఆకారం ఎంత 4, ఇటు ఎంత 6, ఇది 6. తర్వాత మధ్యలో కూడా ఇది 1 1, ఇటు 1 పెట్టేసి ఇటు కూడా 4 4, ఇటు 1 ఇటు 1. దీన్ని మనము కలపాలి. అన్ని సెంటీమీటర్స్తోనే ఉంటుంది కాబట్టి సెంటీమీటర్స్ కొలతలు చాలా జాగ్రత్తగా మనము తీసుకోవాలి. ఇది వచ్చేసి ప్లాన్. ఈ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్స్ని తుడిపేసుకోవాలి. ఇది లైనింగ్స్ అన్ని జాగ్రత్తగా మనము ఉపయోగించాలి. ఇది 6 సెంటీమీటర్స్ పొడవు, ఈ లోపల మిడిల్ది 4 సెంటీమీటర్స్, ఇది కూడా 4 సెంటీమీటర్స్, ఇటు కూడా 4 సెంటీమీటర్స్,
ఇది మధ్యలో 2 సెంటీమీటర్స్. ఓకేనా? ఇది వచ్చేసి ప్లాన్. ఇది మనకు ఇస్తారు చూడండి, ప్లాన్, ఎలివేషన్, ఇది మనకి ఇచ్చిండు. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? కంటి చూపు ఎంత అన్నాడు? ఐ లెవెల్ నుంచి 11 సెంటీమీటర్స్, 11 సెంటీమీటర్స్. ఈ 11 సెంటీమీటర్స్ మనము పాయింట్ పెట్టుకొని ఇది ఒక 11 సెంటీమీటర్లు మనము లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది ఐ లెవెల్ 1, ఇది ఐ లెవెల్ 2. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 2 లైన్స్ కలుసుకున్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనము కిందికి ఒక గీత కొట్టాలి. కిందికి ఒక గీత కొట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ గీతలన్నీ కలపాలి. చూడండి, ఈ ఎలివేషన్ ఉన్న గీతలన్నీ మనం నీట్గా స్ట్రేట్గా ఇటు కలపాలి. ఇక్కడ వరకు ఇట్లా అడ్డం కొట్టాలి. ఇవి ఎన్ని ఉన్నాయో అని మనం లైన్స్ కరెక్ట్గా 1 2 3 4 ఇవి అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత దీన్ని కొంచెము ఈ ప్లాన్కు వచ్చేసి కొంచెం క్రాస్లో కొట్టాలి. ఎన్ని కార్నర్స్ ఉన్నాయి అన్నీ కొట్టాలి. తర్వాత ఇది కూడా ఓకేనా? 1 2 3 4 5 6 7 8 ఇది కూడా పైది కూడా కొట్టిన తర్వాత ఇవన్నీ కిందికి కొట్టాలి. కిందికి ఎలివేషన్కి కొట్టాలి స్ట్రేట్గా. ఓకేనా? ఎన్ని ఉంటే అన్ని మళ్ళీ పైకి ఎన్ని కొట్టినామో అన్ని లైన్స్ కిందికి కొట్టాలి. కింది దాకా ఈ స్టేషన్ పాయింట్ దాకా కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు మనము ఎలివేషన్, ప్లాను, తర్వాత ఐ లెవెల్ 13, ఇదన్నీ ఐ లెవెల్ వచ్చేసి 13 సెంటీమీటర్స్. ఇక్కడికి ప్లాన్కు విజువల్ ప్లాన్ 1 సెంటర్ పాయింట్ కాడికి 18 సెంటీమీటర్స్. స్టేషన్ పాయింట్ నుంచి ఐ లెవెల్ వరకు 13 సెంటీమీటర్స్ మెజర్మెంట్ తీసుకొని ఈ లైనింగ్స్ కొంచెం క్రాస్ పైన ప్లాన్ కొంచెం ఈ వీపీ లైన్ కాడికి డాట్స్ కొట్టాలి గీతలు క్రాస్లో. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడి వరకు స్టేషన్ పాయింట్ వరకు స్ట్రేట్కి కొట్టాలి. ఈ ఎలివేషన్ లైన్స్ ఎన్ని ఉన్నాయో స్టెప్స్ అవి ఇటు స్ట్రేట్గా కొట్టాలి. ఈ ప్లాన్ గీతలు అనేవి కిందికి కొట్టాలి లైన్స్ కరెక్ట్గా కొట్టిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ చూపించాలి. ఏ విధంగా? ఇక్కడ నుంచి ఈ పైనుంచి ఇక్కడికి కలుసుకున్నది కదా ఈ లైన్స్, స్టేషన్ పై నుంచి ఇటు పోయింది కదా, అక్కడ నుంచి ఇక్కడికి మనము ఇట్లా కొట్టాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టేషన్ పాయింట్ నుంచి ఈ ఐ లెవెల్ వరకు ఇటు ఒక లైన్, ఇప్పుడు ఇటు ఒక లైన్ డిగ్రీస్ 45 డిగ్రీస్లో కొట్టాలి. తర్వాత ఈ లైన్ పై లైన్, కింది లైన్ అయిపోయింది కదా, పై లైన్ ఇక్కడ ఇట్లా అడ్డంలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 2 లైన్స్ ఇటు పైకి కొట్టాలి. ఇటు పైకి ఈ లైన్ వచ్చేసింది, ఈ లైన్ వచ్చేసింది. మళ్ళీ ఇటు కూడా సేమ్
ఇప్పుడు మనము దీన్ని డార్క్ చేయాలి. ఈ 2 లైన్స్ని కొంచెం డార్క్ చేయాలి. 2 లైన్స్ని కొంచెము డార్క్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ని ఇటు చివరికి కొట్టాలి. ఈ కార్నర్ నుంచి ఇక్కడికి హై లెవెల్కి, అన్ని లైన్స్ అన్ని హై లెవెల్కి పోవాలి. హై లెవెల్ 1 ఇటు హై లెవెల్ 2కు వెళ్ళాలి. ఇటు చివరి నుంచి ఇటు 2 విన్నారా? ఇటు 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 1 2 హై లెవెల్ 1 హై లెవెల్ 2 ఎక్కడి నుంచి స్టేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలి. తర్వాత లైన్ వచ్చేసి ఈ లైన్ ఇక్కడి నుంచి తీసుకోవాలి. ఈ లైను ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ లైను మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఇటు, మళ్ళీ ఇటు కరెక్ట్గా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇది మళ్ళా పైకి ఎంత, ఈ లైన్ వరకు, ఈ లైన్ వరకు, ఈ లైన్ వరకు వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఈ లైన్, ఈ చివరి లైన్ నుంచి ఇటు వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లైన్ ఇటు, మళ్ళీ ఇటు. ఇది కూడా కొంచెం డార్క్ చేయాలి. ఇది కొంచెం డార్క్ చేసిన తర్వాత ఇట్లా, అంటే డార్క్ చేయాల్సిన తర్వాత మనకు నీట్గా కనబడాలి దిమ్మె అన్నప్పుడు ఇటు డార్క్స్ చేసుకోవాలి. ఇది ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు, మళ్ళీ ఇటు పైనుంచి కంటి చూపు, ఈ పైనుంచి మళ్ళీ ఇటు కొట్టాలి. కొట్టిన తర్వాత ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ నుంచి ఇటు మనము ఒక లైన్ కొట్టాలి. మళ్ళీ ఇటు నుంచి ఇటు ఒక లైన్ కొట్టాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్ కొట్టాలి. మళ్ళీ ఈ చివరి నుంచి ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ ఇంకొకటి కొట్టాలి, ఇటు చివరికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో లైన్ కొట్టాలి. ఎందుకంటే ఇక్కడికి మనకు ఇది కనబడాలి నీట్గా. చాలా తొందరపడకుండా చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా ఇవి లైన్స్ చాలా జాగ్రత్తగా నీట్గా ఈ విధంగా కట్టుకుంటే మనకు ఇది ఈ విధంగా పర్స్పెక్టివ్ డ్రాయింగ్ అనేది మనకు నీట్గా లైన్స్లో మెజర్మెంట్లో మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది.